హలో అండి. ఈరోజు వీడియోలో నేను మా ఊరిలో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చూపిస్తున్నానండి. అక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ అవే అన్నమాట. అవి తీసుకొని వెళ్ళాలి. ఇంకా పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, టెంకాయలు తీసుకొని వెళ్ళాలి. టెంకాయలు తెస్తున్నాడు మా ఆయన. అవి తీసుకొని ఇంకా బయలుదేరుతానండి. టైం అయిపోతే అవుతుందన్నమాట. రండి వెళ్దాం. ముందుగా అయితే గణపతి పూజ చేయిస్తారండి. గణపతి పూజతో పాటు కంకణం పూజ కూడా చేయిస్తారు. ఆ కంకణం మన చేతిలోకి ధరించగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ అయితే రుద్రాభిషేకం చేస్తారు శివయ్యకి. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి. ఇది ఒక సాంప్రదాయంగా చేస్తున్నారనమాట. కొన్ని ఏళ్ళుగా జరుగుతుంది. ఫస్ట్ రుద్రాభిషేకం, తర్వాత వ్రతం చేయిస్తారన్నమాట. नमो ध्याय प्रथमाय नमः दिव्याय नमो ज्येष्ठाय అభిషేకం అయిపోగానే ఒక అరగంట అయితే బ్రేక్ ఇస్తారండి. ఆ బ్రేక్లోనే టీ ఇస్తారనమాట. టీ తాగేసి మళ్ళీ మనం వ్రతానికి కూర్చోవాలి, సత్యనారాయణ స్వామి వ్రతానికి. సరే అయితే వీడియో చూద్దామా. తొమ్మిదిన్నర అయిపోయింది. ఇంకా ఈ అమ్మాయి వ్రతం చూస్తుంది. భిక్షమాట వలసిపోయి వ్రతం దగ్గరనే కూర్చోయింది. ఆ వ్రతం దగ్గర అంతా అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు వచ్చి ఇంటికి వచ్చేసిన ఆయనకల్లా రాత్రి 9:30 అయింది. ఇంకా ఇంట్లో అమ్మ ఈమె లీలావతి పరిస్థితి ఏమి అంటే, ఎప్పుడూ కూడా తన కుమార్తె సాయంకాలం పూట భిక్షాటనానికి పోతే 6 నుండి 7 లోపు చీకటి పడే లోపు ఇల్లు చేరేటువంటి పాప ఈ రోజు రాత్రి 9:30 అయినా కూడా రాకపోయే సమయానికి ఆమె పదకొండు విధాలుగా ఆలోచన చేసుకుంటూ కుమార్తె రాక కోసంగా ఎదురు చూస్తూ ఉన్నది. ఈ కళావతి వచ్చే సమయానికల్లా లీలావతి కాస్త కఠినంగానే, అమ్మాయి ఇంతసేపు ఎక్కడున్నావు, ఏం కథ, ఏంటి నీ పరిస్థితి అని చెప్పి కుమార్తెను కాస్త గట్టిగా వచ్చింది. ఆ తల్లి కంఠంలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని గమనించిన కళావతి, అమ్మ నువ్వు ఎలాంటి బాధపడాల్సిన పడలేదు. బ్రాహ్మణ వీధిలో వీధి చివరి ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నది. ఆ వ్రతం అయిపోయే సమయానికి ఇంత ఆలస్యమైంది. ఇదిగో ఆ వ్రతం వాళ్ళు ఇచ్చే ప్రసాదం అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన ప్రసాదం వాళ్ళ అమ్మ చేతిలో కాస్త చేతిలో ఇస్తుంది. ఎప్పుడైతే కుమార్తె వెంట సత్యనారాయణ స్వామి మాట విన్నదో, అమ్మాయి నీవు పుట్టక ముందుకు ఆ చిరుడిని తొలగించేదని నీకు యథాశక్తిగా వ్రతాన్ని చేస్తానయ్యా అని చెప్పి ఆమె నమస్కారం చేస్తుంది. సరే ఎప్పుడైతే వాళ్ళు నమస్కారం చేస్తున్నారో ఉదయాన్నే లేచి
స్వామి మళ్ళా నమస్కారం చేసుకుని ఊర్లో భిక్షాటనానికి పోయినారు. ఊర్లో భిక్షాటనకు పోతే స్వామి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు రోజు వచ్చేటువంటి ద్రవ్యం కంటే కూడా రెట్టింపు ద్రవ్యం రావడం చేత వాళ్ళు చాలా సంతోషపడుకుంటూ కార్తీక మాసంలో ఇలా శివయ్యకు రుద్రాభిషేకం చేయడం వలన మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెప్తారండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం వలన ఆ స్వామి అనుగ్రహం మన కుటుంబం మీద పుష్కలంగా లభిస్తుంది అంటారు. వ్రతం పూర్తి కాగానే ప్రసాద వితరణ జరిగిందండి. చాలా ఘనంగా జరిగింది, చాలా బాగా జరిగిందండి పూజా కార్యక్రమం అయితే. నేను మీ అనసూయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తాను. మనే